హలో. తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసిన టెండర్స్లో ఒక టెండర్ అయిన బంకర్ బెడ్ టెండర్ ఏదైతే ఉందో మెగా ఇంజనీరింగ్ కంపెనీ దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే లీగల్గా జరిగింది, స్వాధీనమైంది. అంటే వాళ్ళు బిడ్ గెలుచుకుని తెచ్చుకున్నారు. సో ఈ పర్టికులర్ టెండర్ ఎన్ని కోట్లు అన్నది కనుక మీరు కనుక ఆలోచిస్తే, ఒక్క బంకర్ బెడ్కి వాళ్ళు కోట్ చేసిన ప్రైస్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 40,000 ఒక్క బంకర్ బెడ్కి వాళ్ళు కోట్ చేశారు. యాక్చువల్గా ఇది ఐరన్ బంకర్ బెడ్ అని దీంట్లో ఎంత కస్టమైజేషన్లో వాళ్ళు చేయించినా సరే 14 నుంచి 16,000 రిటైల్ మార్కెట్లో మనకి ఈ బంకర్ బెడ్లు అనేది రావడం అనేది జరుగుతుంది. అలాంటిది మెగా ఇంజనీరింగ్ కంపెనీ దాదాపు 40,000 బిడ్డింగ్ తోటి వీళ్ళు ఈ పర్టికులర్ బంకర్ బెడ్స్ కాంట్రాక్ట్ని గెలుచుకున్నారు. అంతేకాకుండా టోటల్ సప్లై అనేది జరగకుండా యూటిలైజేషన్ సర్టిఫికేట్ని కూడా గవర్నమెంట్ దగ్గర నుంచి పొందడం అనేది జరిగింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు నేను ఒక కాంట్రాక్ట్ తీసుకుంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ రావడానికి మనకి పట్టే టైము కొన్ని సంవత్సరాలు, నెలలు. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ వచ్చిన వెంటనే 2-3 నెలల్లో యూటిలైజేషన్ సర్టిఫికేట్ని కూడా ఇష్యూ చేయించుకుని ఫండ్ రిలీజ్ చేయించుకున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అలాంటి ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో కామన్ మ్యాన్కి కూడా ఉంటే వాళ్ళు కూడా ఇటువంటి ర్యాపిడ్ ఇండస్ట్రీలో ఎగబాకడానికి చాలా బాగుంటుంది. ఇది అథెంటిక్ న్యూస్ అంటే మనం ఆర్టీఏ ఫైల్ చేసి తెచ్చుకోవచ్చు, మిగతాదంతా మీ చేతుల్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.